రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 27వ వాక్యము. చదివితే మైక్లో చదివితే అందరికి వినపడుతుందమ్మా. ఎవరైనా లేకపోతే నేనే చదువుతా. మీరు చదవాలనుకుంటే మైక్లో చదవండి. మరియు ప్రభువు తన మాట సమాప్తం చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇజ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడునని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. అందరం తల్లంచుకొని చిన్న ప్రార్థన మనం చేసుకుందాము. దేవుని యొక్క మాట ద్వారా దేవుడు నిన్ను సంధించి సరిచేసి ఆదరించి బలపరిచి తన సారూప్యంలోనికి మార్చబడులాగున ప్రభువా నాతో మాట్లాడు. ప్రభువా నాతో మాట్లాడు. ప్రభువా నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా. నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా. నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమై. జీవం గల దేవా, మేమందరము ప్రభువా నీ మాట కొరకు నాయన నీ పాదాల దగ్గరికి వస్తున్నాము. ప్రభువా నాకు కనపడుము, మాకందరికీ కనపడుము. ప్రభువా ఈ దినమున నాయన నీ వాక్యము నాయన మేము వింటుండగా ప్రభువా నీ యొక్క వెలుగును, నీ యొక్క జీవాన్ని, నీ సత్యమును ప్రభువా మా మీద నాయన కుమ్మరింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. రోమపత్రిక 9వ అధ్యాయము. నిన్నటి దినమున రోమా పత్రికను గూర్చినటువంటి విషయాలు మీతో మనమందరం కలిసి ఆ రోమా పత్రికను పరిచయం చేసుకున్నాము. ఈ రోమా పత్రిక 9వ అధ్యాయమునకున్నటువంటి ఆ ఫోకస్ ఏంటంటే, దృష్టి దేవుడు ఎన్నుకొనుట. దేవుడు ప్రజల నుండి మనుషులను ఎన్నుకునేవాడు. సెలక్షన్. మనం చదివినటువంటి 27వ వచనములో మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేర్చును. ఈ తెలుగు పదాలు మీకు ఎంతమందికి అర్థమవుతున్నాయో లేదో తెలియదు, కానీ దాని అర్థం ఏమిటంటే, దేవుడు ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరి విషయంలో హీ క్యారీస్ హిస్ సెంటెన్స్, హీ క్యారీస్ హిస్ జడ్జిమెంట్ అండ్ బ్రింగ్ ఇట్ టు ఫైనాలిటీ. అంటే ముగించడం అన్నమాట. భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరి విషయంలో ఆయన ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను ఆయన చేసి ముగిస్తాడు. అంటే ఇది ముగింపునకు సంబంధించినటువంటి విషయము. మనందరి ముగింపు ఎక్కడ ఉంటుంది అంటే, పోతే పరలోకమన్నా పోవాలి, లేకపోతే నరకమన్నా పోవాలి. ఇది మన ముగింపు.
దీని విషయమై దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడు అంటే, గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడును. ఈ దినమున నేను ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే శేషము అనండి. ఇశ్రాయేళ్ల సంఖ్య ఎంత ఉందంట అండి? సముద్రము దగ్గర ఉన్నటువంటి ఇసుక రేణువులు ఎన్ని ఉంటాయి? లెక్కలేనని ఉంటాయి కదండి, లెక్క పెట్టలేము. కానీ శేషమే రక్షించబడును. మనం కొన్ని నిమిషంలో చూడబోతున్నాము. పరలోకంలో ఒక ఊహ. పరలోకంలో ఇంకా మొత్తం ముగించబడింది. దేవుడు తీర్పు తీర్చేశాడు. పరలోకంలో చాలామంది ప్రవేశించారు. అక్కడ వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు అక్కడ మత్తయి గారిని పిలిచి, అయ్యా, ఎమ్మినగర్లో ఉన్నటువంటి ఎంబి జెరూసలేం సంఘం నుండి ఎంతమంది వచ్చారు అన్నారంట. ఎంబి జెరూసలేం చర్చ్ నుండి ఎంతమంది వచ్చారు అంటే 2 వచ్చారు సార్ అన్నారంట. ఎంతమంది మా? వాళ్ళను శేషము అంటారు. నిజంగానే అనుకుందాము, ఇంతమందిలో 2 పరలోకానికి పోతున్నారు. వాళ్ళెవరు? నేనా నువ్వా? తర్వాత వచనం చదువుదాము. 29వ వచనంలో, మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానము. తర్వాత ఏముంది? శేషింప చేయకపోయిన ఎడల సొదొమ వలెనగుదుము, గొమొర్రాను పోలియుందుము. అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్టు దానిని వెంటాడిరి. 2 గుంపుల వారు ఉన్నారు ఇక్కడ. ఇశ్రాయేలీలు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు. ఇశ్రాయేలీలలో చాలామంది ఆ శేషంలో ఉండకపోయిరి. అన్యజనులలో చాలామంది ఆ శేషంలో చేర్చబడ్డారు. శేషం అన్న పదము మనం సాధారణంగా వాడము. శేషం అన్న పదము సాధారణంగా మనము లెక్కలలో చేసేటప్పుడు వాడతాం కదండి. శేషము అంటే మిగిలినటువంటిది, రైట్? డివిడెండ్, డివైజర్, కోషంట్ అండ్ రిమైండర్ అంటారు. అంటే ఉదాహరణకు 3ను 2తో భాగారం చేస్తే శేషం ఎంత వస్తుందండి? శేషము ఈజ్ ఆల్వేస్ లెస్సర్ దాన్ ద డివిడెండ్. అంటే మొత్తం ఇప్పుడు 3ను మనం భాగారం చేయాలి కదా, 5ను భాగారం చేయండి, ఇంకా ఎంత నంబర్ భాగారం చేయండి. శేషం ఎప్పుడు కూడా దేన్నైతే భాగాహారం చేస్తున్నామో దానికంటే తక్కువగా ఉంటుంది. మిమ్మల్ని అందరినీ భాగాహారం చేసినాం అనుకోండి, అందరూ అట్లనే ఉంటారా? ఉండరు, తక్కువైపోతారు. ఏ సంఖ్యనైనా మీరు తీసుకొని భాగాహారం చేస్తే ఆ సంఖ్య కంటే తక్కువగా వచ్చేదే శేషము. సముద్రము లాంటి అంతమంది ఇశ్రాయేలు ఉండంగా శేషమే మిగిలెను. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 19 నుండి 21 వచనాల వరకు నేనే చదువుతాను. నేనే దాన్ని వివరించడానికి ప్రయత్నం నేను చేస్తాను. ఒకవేళ మైక్ ఉంటే మీరు చదవండి. ఐమ్ సారీ. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము. దేవుని దీర్ఘశాంతము
ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. చాలు. ఇక్కడ నోవాహు గారిని గూర్చి, నోవాహు దినములలో భూమి అంతా కూడా ప్రజలు నిండి ఉన్నారు. ఎంతమంది రక్షించబడ్డారంట? ఎంతమంది మా? 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. దాన్నే శేషం అంటారు. 120 సంవత్సరాలు నోవాహు గారు సువార్త ప్రకటిస్తున్నాడు, కానీ ఎవ్వరూ వినలేదు. ఎందుకు? నోవాహు గారు తన భార్య, తన పిల్లలు, తన కోడన్రు 8 మంది రక్షించబడ్డారు అంటే ఆదికాండము 6వ అధ్యాయము 8-9 వచనాలు. ఈ శేషంలో మనం ఉండాలని మనం కోరుకుందాం. చదవమ్మా. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనయుండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. తన తరములో నిందారహితుడు, దేవునితో నడిచినటువంటి వాడు గనుక శేషంలో ఉన్నారు. ఈ సంఘంలో నుండి పరలోకంలోనికి 8 మందే పోయారంట. వాళ్ళెవరు? నిందారహితులు. వాళ్ళెవరు? దేవునితో నడిచినటువంటి వారు. చూడండి, మనము పేర్లు చాలా అద్భుతమైనటువంటి పేర్లు వ్యక్తిగతంగా పెట్టుకోవచ్చు, కుటుంబంగా పెట్టుకోవచ్చు, సంఘముగా పెట్టుకోవచ్చు. దేవుని యొక్క నిత్య ప్రణాళికలో శేషమే రక్షించబడతారు. డూ యూ థింక్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ బ్లేమ్లెస్? నా మీద ఏ నింద లేదు సార్. దేవునితో నడుచువాడను, దేవునితో నడుచుదానను నీవైతే, నేనైతే ఆ 8 మందిలో మనము శేషముగా మిగులుతాము. మనము మాత్రమే రక్షించబడతాము. ఇప్పుడు నేను చెప్పేటటువంటి, మనము వినేటటువంటి వాక్యము ఇది ఫైనాలిటీ, అంటే చివరిలో జరిగేటటువంటిది. దేవుడు తన ప్రణాళికలను మార్చడు. దేవునికి ఎక్కువ మంది కావాలన్నటువంటిది ఏమీ లేదు. నోవాహు గారు తన కుటుంబము మాత్రమే రక్షించబడ్డారు. శేషము మిగిలిపోయింది. 24వ అధ్యాయంలో మత్తయి సువార్తలో యేసుక్రీస్తు అంటున్నాడు, అయ్యా మనము జీవిస్తున్నటువంటి దినములు ఎలాంటివంట? నోవాహు దినములలో మనము జీవిస్తున్నాము. అంత్య దినములు నోవాహు దినముల వలె. తినుము, తాగుము, సుఖించుము, పెళ్లికిచ్చుకొనొచ్చు, పెళ్లి చేసుకొనొచ్చు, ఇల్లు కట్టుకొనొచ్చు. వాళ్ళ దృష్టి అంతా కూడా మెటీరియలైజ్డ్ బ్లెస్సింగ్స్. కనుక నోవాహు కుటుంబము మాత్రమే, ఈ పదం గుర్తుపెట్టుకొని, మాత్రమే సంఘం ఎత్తబడుటలో పేర్లను బట్టి ఎత్తబడరు. ఇంతకుముందు మనము 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసాము, ఇది నీటి బాప్తిస్మముతో ఎత్తబడరు. నీళ్లతో మనము మలినాన్ని కడుక్కున్నటువంటిది కాదు, కానీ ఇది నిర్మలమైనటువంటి మనస్సాక్షిని పుట్టించు రక్షణ. నిర్మలమైనటువంటి అంటే పరిశుద్ధమైనటువంటి మనస్సాక్షినిచ్చు రక్షణ. ఆ గుంపులో, ఆ శేషములో నీవు నేను ఉండాలన్నటువంటి ఆ ప్రయాస, ఆ తాపత్రయము పరిశుద్ధాత్మ దేవుడే మనలో పుట్టించ
జీవించగలడు. నిజంగానే యేసుక్రీస్తు వచ్చి ఒక డెసిషన్ తీసుకొని వెళ్ళిపోయాడు మన సంఘంలో. మీ సంఘంలో 8 మంది మాత్రమే రక్షించబడతారు అని చెప్పిపోయాడు. 8 మంది మాత్రమే పరలోకంలో ఉంటారని చెప్పిపోయాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? అప్పుడు నేనేం చేస్తా? అమ్మా, ఉంటే నోవాహు వలెనే ఉండాలి, నిందారహితునిగా నేను జీవించాలి, దేవునితో నేను నడవాలి. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయా ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఈ ఆశ ఎవరిది అంటే నాది. ఈ ఆశను తీర్చేవాడు యేసయ్యనే. ఎప్పుడు? నీకు ఆ ఆశ ఉన్నప్పుడు. నీ ఆశ ఏంటంటే యేసుతో నడవాలి, యేసులాగా ఉండాలి. అమ్మా, యేసులాగా ఉండాలి. నా మోడల్ ఎవరండి? నేను ఎవరిని చూచి నేను నా జీవితాన్ని మార్చుకోవాలి, ఎవరిని చూచి నేను అలాగూ ఉండాలని నేను కోరుకోవాలి? యేసుక్రీస్తు, ఇంకా వేరే వాళ్ళు కాదు. ఇక వేరే వాళ్ళు ఎవరు భూలోకంలో వాళ్ళని చూచి నేర్చుకునేటటువంటి స్థాయిలో ఎవరు లేరు. మనము యేసుక్రీస్తు వలె జీవిస్తే శేషంలో ఉంటాము. మనకు భయం అవుతుంది కదండి యేసుక్రీస్తు వలె ఉండడానికి. యేసుక్రీస్తు అబద్ధాలు ఆడతాడా? గట్టి చెప్పాలి, మీరు గట్టి చెప్పాలి. మనము అబద్ధాలు ఆడతామా? యు ఆర్ సో గుడ్. మరి ఎట్లా? యేసుక్రీస్తు వలె 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో చివరి వచనంలో 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో యేసుక్రీస్తు పోలికలోనికి మనము మార్చబడుచున్నాము. నిందలేనటువంటి జీవితము నోవాహు గారిది, దేవునితో నడిచినటువంటి జీవితము నోవాహు గారిది, వారి కుటుంబస్తులది. గనుక వారు మిగిలారు. మొత్తము నీళ్లతో తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు అగ్నితో కాల్చబడబోతుంది. అగ్నితో భూలోకమంతా కాల్చబడబోతుంది. ఆ అగ్నిలో ఉండకుండా దేవుడు మనల్ని ఆ నోవాహు కుటుంబం వలె ఉండాలని దేవుడు కోరుచున్నాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనము చదవండి. సంఖ్యాకాండము. మైక్. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను. 24వ వచనము. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను 30వ వచనమ్మా. 30వ వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు. మీలో ఎవరును ప్రవేశించరు. మీలో ఎవ్వరు పోరు. మీలో ఎంతమంది పోతారు? ఇద్దరే. ఈ ఇద్దరు ఎంతలో మిగిలారు తెలుసా అండి? ఎన్ని లక్షల మందిలో మిగిలారు తెలుసా? 25 లక్షల మందిలో ఇద్దరే పరలోకానికి పోయారు. మన సంఘం మెంబర్షిప్ ఎంత అండి? పెద్దదే. ఒక 1000, 2000, 3000. 25 లక్షల్లోనే ఇద్దరు అయితే 1000, 2000 ఎంతమంది ఉండొచ్చు? 0. నో. శేషమే మిగిలిపోతుందండి. ఈ యెహోషువ గారు, కాలేబు గారు తప్ప
ఎవ్వరు కూడా ఈ ఇశ్రాయేలు సంఘం నుండి కనానులో ప్రవేశింపరు. ఎందుకు సార్? వాళ్ళని మీరు ఎట్లా ఎందుకున్నారు? వాళ్ళలో ఏముంది? పరమ కనానులోనికి మనము పోవడానికి మనమందరము కూడా అనేక ప్రయాస పడుతున్నాము, కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము, వాక్యాలను మనము నేర్చుకుంటున్నాము. దినదినము ఆయన సారూప్యములోనికి మార్చబడుతూ ఆ ఇద్దరిలో నేనొకరిని ఉండాలి. హల్లెలూయా. పూర్ణ మనస్సుతో నన్ను వెంబడించినటువంటి వారు వీరిద్దరు. దేవుని యందు, దేవుని బలము యందు నమ్మకమైనటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. అయ్యా మీరు 12 మంది పోయి ఆ కనాన్ దేశాన్ని పోయి చూసిరండి అంటే పోయారు, అందరూ పోయారు. 10 మంది వచ్చి సత్యమే చెప్పారు. 10 మంది సత్యమే చెప్పారు. వాళ్ళు భయపడ్డారు. యెహోషువ కాలేబు గారు మాత్రము భయపడలేదు. ఆ కనానులో ఉన్నటువంటి బలమైనటువంటి వారి కంటే మన దేవుడు బలవంతుడు అని నమ్మి, అయ్యా మోషే గారు మనము వారిని జయిస్తాము, మనము పోగలము అని దేవుని యందు నమ్మిక కలిగినటువంటి వారు యెహోషువ గారు, కాలేబు గారు. భయపడనటువంటి క్రైస్తవులు, శత్రువును చూచి భయపడకుండా, శత్రువు కంటే కొన్ని వేల రెట్లు నా దేవుడు గొప్పవాడు, బలవంతుడు, ఆయన నన్ను విడిపించగలడు అని నమ్మినటువంటి వారే పరలోకంలోకి పోతారు. వారే శేషముగా మిగులుతారు. చాలాసార్లు నన్ను అపవాది బలి శోధిస్తుంది సార్, అపవాది నన్ను ఓడగొడుతుంది, అపవాది నన్ను చాలా ఇబ్బంది పడుతుంది, నేను పడిపోతున్నాను. అపవాది మీదనే మన దృష్టి ఉంది. కానీ అపవాదిని ఓడించినటువంటి దేవాది దేవుని యొక్క బలము మీద మనకు దృష్టి ఉంటే, నమ్మకం ఉంటే, ఆ గుంపులో, ఆ ఇద్దరి గుంపులో మనము ఉంటామండి. గనుక శేషమే మిగలాలని దేవుడు కోరుచున్నాడు. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. అమ్మా మైక్ లేదా మీకు? మైక్. తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. చాలు. ఇక్కడ శేషమే మిగిలినటువంటి వారు యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుడు పంపించిన ప్రవక్తల యొక్క మాట వినిరి. శేషంలో ఎవరుంటారు సార్? దేవుడు పంపించినటువంటి సేవకుల యొక్క మాట వినేటటువంటి వారు. ఆ మాటలు విని దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు శేషంలో ఉంటారు. హూ ఈజ్ యువర్ సర్వెంట్? మిమ్మల్ని నడిపించుటకు వచ్చినటువంటి కాపరులు, సేవకులు ఎవరు అంటే వారు దేవుని ద్వారా పంపబడినటువంటి వారు. వారి మాట వినేటటువంటి వారు శేషంలో ఉంటారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో సంఘము సంపూర్ణంగా క్షేమంగా ఉండాలని దేవుడు 5 మందిని ఏర్పాటు చేశాడు. అపోస్తలులను, ప్రవక్తలను, కాపరులను, బోధకులను, సువార్తికులను ఏర్పాటు చేశాడు. ఎందుకు? వీళ్ళు మాత్రమే సంఘాన్ని కట్టగలరు. వారు వాక్యానుసారంగా ఏది బోధించినా నేను వినాలి అన్నటువంటి గౌరవము నీకుంటే నువ్వు శేషంలో ఉంటావు. నేను ఆయనకు పైసలు ఇస్తున్నా, ఆయన నా మాట వినాలని, కానీ ఆయన నా మాట నేను ఎట్లా వినాలి? నేను చెప్పినట్టు కాపరి వినాలి. లేదు, అది వాక్యంలో లేదండి. కాపరి గొర్రెలను నడిపిస్తాడు, గొర్రెలు కాపరిని నడిపించవు.
ఒకవేళ ఇప్పటి వరకు నీ మనసులో అటువంటి భావం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు. నీ సేవకుడు వాక్యానుసారంగా ఏది చెప్పినా అది నేను వినాలి, అప్పుడు నేను శేషంలో ఉంటాను. వాళ్ళను మన మీద పెట్టిందే అందుకొరకు. పెండ్లి కుమార్తెను అలంకరించే పని సేవకులకే దేవుడు ఇచ్చాడు. వారు తమ జీవితాన్ని సమర్పించుకొని ప్రార్థన పూర్వకంగా దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వాక్యాన్ని చేతిలో పట్టుకొని నిస్వార్థంగా నా సంఘాన్ని దేవుని రాకడ కొరకు సిద్ధపరచాలి అన్న భారముతో ప్రయాసపడుతున్నప్పుడు వాక్యానుసారంగా ఏది చెప్పినా సేవకుల మాట విన్నటువంటి వారు మాత్రమే శేషంలో ఉంటారు. మోషే చెప్తున్నాడు, మోషే సేవకుడు చెప్తున్నాడు. ఎంతమంది విన్నారండి? చెప్పాలి మీరు. ఎంతమంది విన్నారు మోషే మాట? మీ సంఘములో కూడా ఆ ఇద్దరే ఉంటారు, మైనారిటీ. చాలా కొద్ది మంది మాత్రమే. యూ లుక్ అట్ యువర్ పాస్టర్ దట్ హీ సెంట్ బై గాడ్. ఐఎమ్ హియర్ టు బి అడోర్న్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. నో, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్. హీ ఈజ్ నాట్ ఎన్ ఎంప్లాయీ. ఆయన పనివాడు కాదు, మనం జీతం ఇస్తే పని చేసిపోతారు సార్. నో, వేర్ ఆర్ యూ? వాక్యం తెలుసా అండి? ఎవరైనా కానీ సేవకుని మాట వాక్యానుసారంగా సేవకుల మాట వినాలి. ఐఎమ్ యాడింగ్ అన్ అడ్జెక్టివ్. వాక్యానుసారంగా చెప్పే మాట, సేవకుడు చెప్పే మాట కాదు. నో, సేవకులు చెప్పే మాట అంతా నేను వినాలి. నో, అది కాదు నేను చెప్పేది. వాక్యానుసారంగా సేవకుడు యేసుక్రీస్తు రాకడ కొరకు నన్ను సిద్ధపరుస్తున్నాడు గనుకనే నాకు ఇది బోధిస్తున్నాడు. నా వ్యక్తిగతంగా చెప్పాడు, నా కుటుంబానికి చెప్పాడు, నా సంఘానికి చెప్పాడు. ఆయన ఉద్దేశం అంతా సంఘాన్ని సిద్ధపరచాలనే ఒకటే ఒక ఉద్దేశం. 11వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ వచనము. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానం చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సేవకుడు పౌలు గారు సంఘాన్ని చూసి భయపడిపోతున్నాడు. ఎందుకంటే సేవకుడు ఏం చేశాడంటే సంఘాన్ని యేసుక్రీస్తుకి ప్రధానము చేశాడంట. ఎంగేజ్మెంట్ చేశాడు. ఎట్లా చేశాడు? ఈ సంఘము పవిత్రురాలైన కన్యకగా, పవిత్రురాలైనటువంటి కన్యకగా నేను నా సంఘాన్ని యేసుక్రీస్తుకి ప్రదానము చేసి తిని, కానీ ఈ సర్పము, ఈ అపవాది ఎక్కడ దేవుని యొక్క సువార్త నుండి వీళ్ళని తప్పిస్తాదేమో అని భయముతో సేవకుడు భయపడిపోతున్నాడు. ఆ భయముతో మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. గనుక ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? మీ సేవకుల యొక్క ఉద్దేశం ఏంటి? మిమ్మల్ని పెళ్లి చేయాలని. మీకు పెళ్లి చేయాలి, మిమ్మల్ని పెళ్లి చేయాలి. ఎవరికి పెళ్లి చేయాలి? యేసుక్రీస్తుకు పెళ్లి చేయాలి. ఎట్లా పెళ్లి చేయాలి? పవిత్రమైన కన్యకగా పెళ్లి చేయాలి. ఎక్కడ ఎవరు తప్పిపోతారో, ఏ శోధనలో పడిపోతారో అని భయముతో మీ సేవకుడు పరిచర్య చేస్తూ ఉంటారు. వారి మాట వినాలని, ఈరోజు వాక్యానుసారంగా చెప్పినటువంటి మాట వినాలని దేవుడు కోరుచున్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనము. వెరీ గుడ్ మైక్. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. చాలు. విశ్వాసమును బట్టి రాహాబు అను, అబ్బా
మా వేశ్యలు కూడా పరలోకం పోతారా అండి? పోతారు. విశ్వాసమును బట్టి యెరికో పట్టణము శపించబడినటువంటి పట్టణము. యెరికో పట్టణంలో రాజులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, గొప్ప గొప్ప సైనికులు ఉన్నారు. అంత పెద్ద పట్టణము నుండి రాహాబు తన కుటుంబం మాత్రమే పరలోకంలోనికి పోయింది. హల్లెలూయా. దాన్ని శేషం అంటారు. మా ఊరు బాగలేదు సార్, అంత చీకటి సార్, మా ఊర్లో మనుషులు బాగలేరు, అంత చెడిపోయినటువంటి వారు, అంత చీకట్లో జీవిస్తున్నటువంటి వారు, అయినా రాహాబు లాంటి వారు, రాహాబు కుటుంబం లాంటి వారు నీవు అలాగూ ఉండాలి. శేషమే మిగులును, శేషమే రక్షింపబడును. విశ్వాసమును బట్టి సేవకులను చేర్చుకొనెను. సేవకులను ఎందుకు చేర్చుకున్నది తెలుసా అండి? సేవకులను ప్రేమించి కాదు, అమ్మ సేవకుల యొక్క దేవుని గురించి ఆమెకు తెలిసి వచ్చింది. అయ్యా మీ దేవుడనంటే కదా ఐగుప్తు నుంచి విడిపించినటువంటిది, మీ దేవుడనంటే కదా ఎర్ర సముద్రం నుండి దాటించినటువంటిది, మీ దేవుడినంటే కదా అని ఆ దేవుని గురించినటువంటి విషయాలు తెలుసుకొని ఇదే సమయము, ఇదే అవకాశము, ఇదే దినము, ఇదిగో ఈ దినము నాకు సమయం దేవుడిచ్చాడు, ఇది వదులుకుంటే నా కుటుంబము, నా పట్టణం అంతా కూడా కాల్చబడుతుంది, పడిపోతుంది, చచ్చిపోతాము అని ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నది. మనమేమన్నారు వేషలమండి? మనమేమన్నా వేషలమా? చాలా మంచివారము. వేషలే పరలోకానికి పోతుంటే ఇక మనకు చాలా మంచి మంచి అవకాశాలు ఉన్నాయండి. దేవుని యొక్క గొప్పతనమును, బలమును, శక్తిని గుర్తుపట్టి ఆయనను చూచి వచ్చిన అవకాశాలను ఆతిథ్యము ఇవ్వడంలో, దేవుని పరిచర్యకు సహకరించడంలో, సేవకులను ఆదరించడంలో మన పాత్ర. వాట్స్ యువర్ రోల్ ఇన్ కోఆపరేటింగ్ విత్ యువర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్? ఇది నా ప్రశ్న. సేవకుని యొక్క పరిచర్యకు సహకరించడంలో నీ చెయ్యి ఎంతవరకు ఉంది? ఇది లేపుతావా? ఎస్ సార్, సేవకుని పరిచర్యలో నా సంపూర్ణ సహకారం ఉంటుంది అని ఇట్లా ఉంటుందా నీ చెయ్యి? ఎప్పుడైనా ఆయన పిలిస్తే పోతాను సార్ ఇట్లా ఉంటుందా? మాకు అవసరం లేదు సార్, కిందకు పెట్టేస్తావా? శేషమే రక్షించబడను. దిస్ ఇస్ ఫైనాలిటీ. ఇది ముగింపు గురించినటువంటి సందేశము. శేషమే రక్షించబడను. ఇసుక రేణువుల అంత మంది ఉన్నను, ఐగుప్తు నుండి లక్షల మంది బయటికి వచ్చినను, శేషమే మిగులుతుంది. వారు మాత్రమే రక్షణలోనికి వస్తారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము. దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు ధైర్యం చేర్చుకోవడం బాగానే ఉంది. ధైర్యం, అయ్యో వీళ్ళకేం కాకూడదు, వీళ్ళు దేవుని బిడ్డలు, వీరికేం కాకూడదు, ప్రాణాలకు తెగించి పరిచర్యలో ధైర్యంతో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఆ నిర్ణయం, ఆ తీర్మానం నువ్వు తీసుకోవాలండి. నో అదర్ వే. మనకు వేరే మార్గం లేదు. ధైర్యంతో అది పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడు అంతే. నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను కానీ నా నమ్మిక అంతా మీ మీద నమ్మకం లేదు. నా నమ్మకం అంతా పరిశుద్ధాత్మ దేవుని మీద నమ్మకం. ప్రభువా, నువ్వు ప్రేరేపించకపోతే, నువ్వు అట్టి మనసుని ఇవ్వకపోతే ఎవరికి మనసు వస్తుందండి? ఎవరికి మనసు వస్తుంది ఆతిథ్యం ఇవ్వాలని? ఎవరికి మనసు వస్తుంది పరిచర్యలో పాల్గొనాలని? ఎవరికి మనసు వస్తుంది ధైర్యంతో నేను పరిచర్యలో సహకరించాలని? ఎవరికి రాదు. వీఆర్ నాట్ హియర్ టు గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పటి నుండి మీరు ఇట్లా కూర్చోండి, అట్లా లేవండి, ఇట్లా చేయండి. వీఆర్ నాట్ హియర్. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే తప్ప ఎవ్వరు కూడా ఒక అడుగు కూడా ముందుకు వేయలేడు. వేస్తే అది మతానుసారంగా భక్తిని కనపరిచే విధంగానే ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే, మనకు నిర్మలమైనటువంటి మనస్సాక్షిని ఇస్తే మనము ఆ రకంగా ఉంటాము. ఒక సంఘంలో 10 మంది ఉన్నారు.
10 మంది గురించి ఏం రాయబడింది తెలుసా? చాలా 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 మంచివారు, దేవుడంటే చాలా భయపడేవారు. అమ్మో యేసుక్రీస్తు రాకడ వస్తుంది, నేను సిద్ధంగా ఉండాలి 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 అని బాగా సిద్ధపడినటువంటి వారు. మొత్తానికి చివరికి అయ్యా సంఘంలో 10 మంది ఉన్నారంట, మత్తయ్య గారు ఎంతమంది వచ్చారంటే 5 మంది వచ్చారు సార్ అన్నాడు. అదేంటి? వాళ్ళు అంతగా భక్తిని చేశారు, అంతగా యేసుక్రీస్తు రాకడ యందు నమ్మిక ఉంచారు, అంతగా పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నారు. మరి ఏంటి 5 మంది, మిగతా వాళ్ళు 5 మంది ఏమయ్యారంటే బుద్ధి లేని కన్యకలు, విడవబడ్డారు. బుద్ధి లేని కన్యకలు విడవబడ్డారు. సరిపోయినటువంటి నూనెను, సరిపోయినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు కలిగి ఉండలేదు కాబట్టి వాళ్ళు విడవబడ్డారయ్యా. శేషము 10 మందిలో శేషము 5 మంది, 25 లక్షల మందిలో శేషము 2, కొన్ని వేల మందిలో శేషము రాహాబు తన కుటుంబము, కొన్ని లక్షల మందిలో శేషము 8 మందే. ఇన్ని వందల మందిలో శేషము ఆల్వేస్ ఈజ్ లెస్, వెరీ మైనారిటీ. చాలా కొద్ది మంది మాత్రమే మీలో పరలోకానికి వెళ్తారు. అది బైబిలే చెప్తుందండి, అది బైబిలే చెప్తుంది. ఇప్పుడు ఏంటంటే పోటీ రావాలి. అమ్మా ఇద్దరేనా, ఆ ఇద్దరిలో నేను ఉండాలి. అమ్మా 8 మందేనా, మా సంఘం నుంచి 8 మందేనా, నేను నా కుటుంబం ఉండాలి. దేవునికి భయపడువారు, నిందారహితులుగా జీవించువారు, దేవునితో నడుచువారు, సేవకుల మాట, వాక్యానుసారమైనటువంటి మాట వినువారు. 24వ అధ్యాయం మత్తయి సువార్తలు అంటున్నారు, 2 క్రైస్తవులు మంచిగా ఇంట్లో కూర్చొని పిండి రుబ్బుకుంటున్నారు, జొన్న పిండి. 2 మాట్లాడుకుంటున్నారు క్రైస్తవులు. యేసుప్రభు రానే వచ్చాడు, ఒక్కరెత్తబడ్డారు. ఆశ్చర్యం. ఆ ఒక్కర్లను ఉండాలి. అంత్య దినములలో అపాయకరమైనటువంటి దినములు ఉన్నాయన్నటువంటి మనస్సు ఆమెకు తెలుసు. అంత్య దినములలో భూకంపాలు, యుద్ధాలు, అంత్య దినములలో అబద్ధ బోధకులు వస్తున్నారు అని భయముతో వణుకుతో తన రక్షణను కాపాడుకుంటుంది. మన భక్తి కెనాట్ బి ఎ స్టాగ్నెంట్ భక్తి. అంటే ఇట్లే నిలిచిపోయినటువంటి భక్తి ఉండకూడదు. మన గ్రాఫ్ ఇక్కడ నుంచి ఇట్లా పైకి పోతూ ఉండాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. వెన్ యూ హ్యావ్ సచ్ డిజైర్. అందుకనే ఆశయ, చిన్న ఆశయ, ప్రభా నేను నీలాగా ఉండాలని, నీతో నడవాలని నాకు ఆశ ఉందని నీ హృదయపూర్వకంగా అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు అట్టి మనస్సును నీకు నాకు ఇస్తాడు. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు అందరికీ 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారు? 5,000 మంది తిన్నారు కదండి. 5,000 తిన్న తర్వాత దాన్ని సండే స్కూల్లో బోధించాం కదండి. 5,000 మందిలో పరలోకంలోనికి పోయేవారు మిగిలిన వారు ఎంతమంది తెలుసా అండి? 12 మంది. ఆ మాట చదవండి మీరు. యోహాను సువార్త 6వ అధ్యాయము 66 నుండి. యోహాను సువార్త. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి, ఆయన శిష్యులలో పేరు, ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. అబ్బా ఏంటయ్యా, పేరేం పేరు తెలుసా అండి? పేరు ఈ క్రైస్తవుల పేర్లు యేసు శిష్యులు ఉన్నారు. అనేకులు. అమ్మో ఈ బోధన మాకు చాలా కఠినంగా ఉందని చదువుతలే. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? ఇక్కడ అందరు వెళ్ళిపోయారు. వాళ్ళు అంటున్నారు చాలా కఠినమైనటువంటి బోధలు మీరు చెప్తున్నారు సార్. ఏదో మీరు రమ్మంటే వస్తాము, ప్రార్థన చేసి భోజనాలు పెట్టమంటే పెట్టండి, తింటాము, అద్భుతాలు చేస్తే చేయించుకుంటాము, కానీ నా రక్తమును తాగాలి, నా శరీరాన్ని మీరు తినాలి అంటే
మా చేత కాదు సార్. నీ సిలువనెత్తుకొని మోయాలంటే మా చేత కాదు. ప్రభువుల పెట్టండి తింటాం, రొట్టె ద్రాక్షరసం ఎంతన పెట్టండి తింటాం. నువ్వు నడిచినటువంటి శ్రమల మార్గంలో, సిలువ మార్గంలో నడవాలంటే మా చేత కాదు. మాకు అటువంటి బోధలే లేవు. శ్రమలన్న బోధలు ఏమైనా ఉన్నాయండి? ఆశీర్వాదాలు, దీవెనలు, భోజనాలు, 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు, పాటలు, చప్పట్లు. సండే స్కూల్ చెప్పండి, అది సండే స్కూల్లో చెప్పండి, వాళ్ళకి తెలియదు. ఆ స్టోరీ చెప్పండి, మీకు ఆ స్టోరీ పనికిరాదు. 5 రొట్టెలు 2 చేపల స్టోరీ మనకు కాదు. మనకేంటంటే యేసు రక్తము గూర్చినటువంటి విషయాలు మనకు తెలియాలి. యేసు రక్తములో 7వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో, ఈ పరలోకంలో ఎవరండి ఇంతమంది మంచిగా ఉన్నారు, ఈ తెల్ల బట్టలు వేసుకొని ఉన్నారని యోహాను గారు అక్కడ ఉన్నటువంటి దూతను అడిగారు. ఎట్లా వచ్చారు వీళ్ళు, ఏం చేసి వచ్చారు ఈ పరలోకానికి అంటే, అక్కడ రాయబడినటువంటి మాట, వీరు భూలోకంలో ఉన్నప్పుడు తమ వస్త్రములను యేసు రక్తములో ఉదుకుకొని తెలుపు చేసుకొనిరి. వాళ్ళ ప్రయాస అంతా నేను ఉతుక్కోవాలి. ఏంటి? బట్టలు కాదు, మన జీవితము యేసు రక్తంలో ఉతుక్కోవాలి. యేసయ్యా, నేను ఈ పాపంలో ఉన్నాను, ఈ అబద్ధాలలో ఉన్నాను, ఈ మోసంలో ఉన్నాను, ఈ దొంగతనంలో ఉన్నాను, ఈ వ్యభిచారంలో ఉన్నాను, నీ రక్తంలో నన్ను కడిగి శుద్ధి చేయి ప్రభువా అన్న తాపత్రయం, అన్న మనసు, అది నీదైతే నువ్వు పరలోకంలో ఉంటావు, నువ్వు శేషంలో ఉంటావు. కనుక ఆ శేషము మాత్రమే రక్షించబడుతుంది. శేషం మాత్రమే. అప్పుడు యేసు ప్రభు అంటాడు, అయ్యా 5,000 మంది పోయినరు, 12 మంది ఉన్నారు, మరి మీరు కూడా పోతారా అడిగాడు. వాళ్ళు ఏమన్నారు? చదువుతలే, వాళ్ళు ఏమన్నారు? ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. నీ దగ్గరనే జీవపు మాటలున్నాయి, నువ్వు పరిశుద్ధుడవు, మాకు తెలిసొచ్చింది, నీవే కావాలి మాకు. భోజనాలు వద్దు ప్రభువా, అద్భుతాలు ఇప్పుడు కాదు ప్రభువా, దీవెనలు ఇప్పుడు కాదు ప్రభువా, జీవపు గల మాటలు నాకు కావాలి, మాకు కావాలి, నువ్వే మాకు దిక్కు, ఇక మాకు ఎవ్వరు కూడా లేరు అని యేసునే వెంబడించువారు మాత్రమే శేషంలో ఉంటారండి. 1 కొరింథీ 15వ అధ్యాయంలో యేసు ప్రభు తిరిగి లేచిన తరువాత ఎంతమంది కనపడ్డాడు చెప్పండి? తెలీదా? 1 కొరింథీ 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు 500 మందికి కనపడ్డాడు. తిరిగి లేచిన తర్వాత వాళ్ళు అంటున్నారు, యేసయ్య నాకు కనపడ్డాడు, యేసయ్య నాకు కనపడ్డాడు, యేసయ్య నాకు కనపడ్డాడు. చెప్పుకున్నారు, బాగానే ఉంది. తర్వాత అపోస్తుల కార్యంలో ఈ 500 మందిలో 120 మంది మాత్రమే మిగిలారు. ఏంటి, ఈ క్రైస్తవులకు దర్శనాలు లేవా? ఉన్నాయి. ఏంటి, ఈ క్రైస్తవులు యేసుప్రభుని చూడలేదా? చూశారు. ఓ, తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తుని నేను చూశాను, కానీ నువ్వు ఉండవు శేషంలో ఉండవు. 120 మందిలో మాత్రమే నువ్వు ఉంటావు. ఎడతెగక మేడగది మీద ప్రార్థనలు చేసే గుంపు మీద దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుని నా మీద కుమ్మరిస్తాడు, ఎట్లనైనా నాకు అది కావాలి అన్న మనస్సుతో నీవు, నీ కుటుంబము, నీ సంఘము ప్రార్థనలో గడిపేవారు ఉంటారు చూడండి, వాళ్ళే శేషంలో ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడా, అదేంటి మాకు అక్కర్లేదు, మా సంఘంలో అది పనికిరాదు, మాకు తెలియదు. శేషంలో ఉండవు మీరు. శేషంలో ఉండడానికి వీలు లేదు. శేషంలో ఉండే వారికి పరిశుద్ధాత్మను గూర్చినటువంటి ఆశ, జ్ఞానము నాకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఎట్లా సార్?
పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనముగాదది. పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనముగాదది. చీకటింట సరకులు వెదకు రీతి పల్ మరు వెదకి నను గాని రథకము పోను. నేను అర్థం ఏంటంటే, నేను ఎప్పుడైనా పాట పాడితే నేను ఎట్లా పాడుతున్న ఉద్దేశం కాదు, ఆ పాటలో ఉన్నటువంటి అర్థము మీరు గ్రహించాలి. పరిశుద్ధాత్మ లేనిది వేదగామ అంటే వేదమైనటువంటి బైబిల్ గ్రంథము పఠనము కాదు. పరిశుద్ధాత్మ లేకుండా బైబిల్ చదువుట ఎట్లా ఉంటుంది అంటే, చీకటింట కరెంటు పోయింది, ఇంట్లో ఏం కనపడతలేదు, అరే పోయి అగ్గిపెట్ట తీసుకురా పోరా అంటే ఎట్లా పోతాం? ఎక్కడుందో ఏమో. చీకటింట సరకులు వెదికినట్లు నిరర్ధకమైపోతుంది, దొరకవు వస్తువులు. వాక్యము దొరకదండి. పరిశుద్ధాత్మ లేకుండా వాక్యము లేదు. బుద్ధితో నేర్చుకుందామా వాక్యము? బుద్ధితో నేర్చుకుందామా? పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా వాక్యం మనం నేర్చుకుందామా? ఆయన వాక్యం ఎబ్రీ పత్రిక 4:12-13 రెండంచులు కలిగినటువంటి వాడి అయినటువంటి ఖడ్గము. ఇది వాక్యము నాకు నిజంగానే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడా లేదా అంటే దాని గుర్తేందంటే, వాక్యం చదివినప్పుడు నీలో ఉన్నటువంటి ఆ జీవితం అంతా బయటికి బాగా కనపడుతుంది. నీ ఉద్దేశంలో నీకు కనపడతాయి. వాక్యం ఈజ్ నాట్ ఫర్ బైబిల్ క్విజ్. బైబిల్ క్విజ్ ఎవరికండి? చిన్నపిల్లలకు ప్రోత్సహించడానికి, చదవడానికి అలవాటు చేయడానికి బైబిల్ క్విజ్. మనకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన జీవితాలు కనపడడానికి, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలు కనపడి ఆ వాక్యం ద్వారా నన్ను ఆదరించాడు, ఆ వాక్యం ద్వారా నాకు ఈరోజు జవాబిచ్చాడు, ఆ వాక్యమే నన్ను ఆదరిస్తున్నాడు. కత్తివలే ఖండించును, సుత్తివలే సరిచేయును. కత్తివలే ఖండించును, సుత్తివలే సరిచేయును. బలమైనది విలువైనది నా యేసుని నోటి మాట. ఈ వాక్యం ఎట్లా ఉండాలంటే కత్తిలాగా గుచ్చుకోవాలి. అది ఎట్లా వస్తుంది సార్? మన చేత కాదండి. పరిశుద్ధాత్మ దేవుని మీదనే ఆధారపడాలి. నో అదర్ వే. ఈరోజు మన అంశం చెప్పండి. శేషములో నువ్వు ఉండాలని దేవుడు కోరుచున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 మనం త్వరగా ముగిస్తున్నాం. ఇంకా నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. దానిని కనుగొనువారు, అబ్బా, ఆ కొందరు అన్నటువంటి మాటలోనే శేషం ఉంది. ఇరుకు మార్గములో ప్రవేశించుడి. ఇరుకు మార్గం ఎట్లుంటుందండి? యేసులాగా ఉంటుంది. నేను ఈ మధ్యలో ఒక పిక్చర్ చూశాను. 2 డోర్లు ఉన్నాయి ఆ పిక్చర్లో. ఇక్కడ ఒక డోర్ ఉంది, ఇక్కడ ఒక డోర్ ఉంది. ఈ డోర్ల నుంచి వేల మంది పోతున్నారు, ఇంకొక డోర్ల నుంచి 2 పోతున్నారు. ఈ డోర్ మీద ఏం రాశారని తెలుసా అండి? టు చర్చ్ అని రాశారు. ఈ డోర్ మీద ఏం రాశారంటే టు క్రైస్ట్ అని రాశారు. అంటే చర్చికి పోయేవాళ్ళు వేల మంది ఉన్నారు, యేసుక్రీస్తు దగ్గరికి పోయేవాళ్ళు 2 ఉన్నారు. హౌ డు యూ డిఫరెన్షియేట్? Is it equal that when you are going to church, you are going to Christ? No.
చర్చికి పోతున్నారు అంటే అక్కడి నుండి క్రీస్తు దగ్గరికి పోవడమే. క్రీస్తు 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 నాలో ఉండాలి, నాలో ఉండాలి, నాలో ఉంటేనే ఆ క్రీస్తు ఉంటేనే నేను శేషంలో మిగులుతాను. క్రీస్తును ధరించుకోవాలి. రోమాపత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చదవమ్మా. రోమాపత్రిక 13వ అధ్యాయము 13-14 ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. చాలు, ఇక్కడ క్రీస్తును ధరించుకున్న వారై. నాలో చాలా తప్పులు ఉన్నాయి సార్, పాపాలు ఉన్నాయి సార్, శరీరంలో చాలా శరీరేచ్ఛలు ఉన్నాయి, మానుసేచ్ఛలు ఉన్నాయి. ఎట్లా అంటే సొల్యూషన్ ఏంటంటే క్రీస్తును ధరించుకున్న వారై, క్రీస్తును ధరించుకున్న వారై. పేతురు గారు ఇంకొక మెట్టు పైకెళ్ళి 1 పేతురు 3:15 అంటాడు, క్రీస్తును మీ హృదయములో ప్రతిష్ఠించుకున్న వారై. ఎక్కడంట? ఇక్కడ క్రీస్తు ఉండాలి. హృదయంలో క్రీస్తును పెట్టుకొని ఆయనను మనము ధరించుకొని, అంటే నేను ఆయనలాగా జీవించాలి, ఆయనలాగా జీవించాలి అని కోరుకుంటూ ఉన్నటువంటి క్రైస్తవ జీవితాలు మాత్రమే శేషములో ఉంటాయి. ఇరుకు మార్గంలో ప్రవేశించాలని దేవుడు కోరుచున్నాడు. చివరిగా ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తున్నాను. ఒక ఊర్లో క్రైస్తవ కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో 6 మంది ఉన్నారు. ఎంతమంది? 6 మందిలో ఒక్కడే మిగిలాడు. ఈ 6 మంది మధ్యలో ఫిల్టర్ చేయబడ్డారు. ఫస్ట్ ఫిల్టర్ పెట్టారు. 6 మందిని మనం ఛాయ్ కాసుకుంటాం కదా, దాంట్లో ఫిల్టర్లు 6 మంది వేస్తే కిందికి 4 వచ్చిండ్రు. మళ్ళీ ఈ 4 మళ్ళీ వేశారు. మళ్ళీ వేస్తే 3 వచ్చారు. మళ్ళీ ఆ 3 వస్తే 2 వచ్చారు. మళ్ళీ ఆ 2 వేస్తే 1 వచ్చారు. నోవాహు ఇంట్లో ఎంతమంది కుమార్తెలు? సారీ, నోవాహు కాదు, లోతు ఐఎమ్ సారీ. లోతు కుటుంబంలో ఎంతమంది? 6 మంది ఉన్నారు. 6 మందిలో 2 పెళ్ళిళ్ళు కాలేదు, కానీ ఇంక పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆ 2 అవుట్. నవ్వారు వాళ్ళు. అయ్యా రండి అంటే మాకు అవసరం లేదండి, దేవుడు ఈ సొదొమ పట్టణం మీదకి ఉగ్రత కురిపించబోతున్నాడంటే మాకు అవసరం లేదని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక 2 కుమార్తెలు, భార్య, భర్త, 4 బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత 1 అవుట్. ఎవరు? భార్య అవుట్. ఏంటండి? భార్య క్రైస్తవురాలు, దేవుని బిడ్డ, దేవుని ఎరిగినటువంటి బిడ్డ. అమ్మా వెనక్కి చూడకు అంటే ఆ సొదొమలో ఉన్నటువంటి పచ్చదనాన్ని కోరుకున్నది. సొదొమలో ఉన్నటువంటి వ్యభిచారమును ఆమె చేయకపోయినా ఏదో ఒక రీతిలో మనసులో ఆలోచన చేస్తూ ఉంది. అమ్మో ఇంత మంచి పట్టణము ఎట్లా ఉంటుందో అని వెనక్కి తిరిగింది. శేషంలో నుంచి పక్కకు పోయింది. తర్వాత 2 కుమార్తెలు వాళ్ళు ఏదో లోకంలో ఉన్నటువంటి కల్చర్స్ గురించి ఆలోచించి మనకు సంతానము లేకపోతే మన వంశము నిలబడదు అని ఆ కల్చరల్ ట్యాబూస్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు పాపం చేశారు. వాళ్ళిద్దరు కూడా అవుట్ అయిపోయారు. 1 మిగిలారు. లోతు గురించి రాయబడినటువంటి మాట కొత్త నిబంధనలో, లోతు నీతిమంతుడు. శేషం 1 మిగిలింది. శేషం 1 మిగిలింది. నీ కుటుంబంలో ఎంతమంది ఎత్తబడతారో ఎంతమంది విడబడతారో మాకు తెలియదు. నో, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్ నా కుటుంబం అంతా రక్షణ పొందాలి అంటే మంచిదే, మంచి ఆశనే, అదే కోరుకుందాము. ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ యూ రిసీవ్ జీసస్ క్రైస్ట్ పర్సనల్లీ, when you desire the spirit of God to be poured upon you. యేసు పరిశుద్ధాత్మ దేవుడు నా మీద కుమ్మరించబడాలి. అప్పుడే పవిత్రత మీద నాకు మనసు వస్తుంది. అప్పుడే నేను యేసులాగా జీవించాలని నేను కోరుకుంటాను. శేషంలో ఉండాలి. ఎంబి జెరూసలేము సంఘస్థులారా,
మీరు బాగా పరిచర్యలు చేస్తున్నారు, అటువంటి వాళ్ళు సముద్రము పక్కన ఇసుక లాంటి వారు ఉన్నారు. మీరు బాగా పరిచర్యలో పాల్గొంటున్నారు, బాగా భక్తిని కనపరుస్తున్నారు, అటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. కానీ శేషమే రక్షించబడుతుంది. యూ విల్ నాట్ బి సేవ్డ్ బై యువర్ నేమ్, యూ విల్ నాట్ బి సేవ్డ్ బై ద నేమ్ ఆఫ్ యువర్ చర్చ్, యూ విల్ నాట్ బి సేవ్డ్ బై ద యాక్టివిటీస్ దట్ యు ఆర్ పర్ఫార్మింగ్ హియర్. అందుకని 29వ అధ్యాయము రోమా పత్రికలో మనం చూసాము, ఇశ్రాయేలులు ఎందుకు ప్రవేశింపలేకపోయిరి అంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు. ధర్మశాస్త్రం అనుసరిస్తే చాలు సార్, మనం పరలోకం పోతాము, మా బుక్కులో ఏముందో అది మేము అనుసరిస్తాము, సంవత్సరానికి 3 పండగలకు మేము చేసుకుంటాము, సంవత్సరానికి 3 పండగలకు మేము మా గుడికి పోతాము, మేము అన్నిట్లో దశమభాగం ఇస్తాము, మేము సున్నతి చేసుకుంటాము, మేము ఒక మంచి అబ్రహాం గారి వంశంలో మేము పుట్టాము. వాళ్ళెవ్వరు కూడా పరలోకానికి పోరు. యేసుక్రీస్తుని కలిగినటువంటి వారు అన్యజనులు యేసునందు విశ్వాసం ఉంచి, ఆ ఇరుకు మార్గంలో నేను ప్రవేశిస్తాను, నీతో నేను నడుస్తాను ప్రభువా, నీలోనే నీలాగానే నేను ఉంటాను ప్రభువా, యేసులాగా ఉండాలని కోరిక, యేసుని చూడాలని, యేసులాగా ఉండాలని నా ఆశయా. ఇది నీకు కావాలి, నీకు కావాలి. నాకు గురి ఒకటే. మా నాయన చెప్తుండే, అరే కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలంటుండే. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలంటే ఏనుగు తలను నరకాల, సాధ్యమవుతుందండి మనకు? కొడితే ఆట ఆడితే గెలవడానికి ఆట ఆడాలి. క్రైస్తవుడిగా ఉండాలంటే పరలోకం పోవడానికే క్రైస్తవుడిగా ఉండాలి, శేషంలోనే ఉండడానికే ఉండాలి. యేసుని చూడాలని, యేసులాగా ఉండాలని నా ఆశయా. అయితే ఏంటి దాని ఆశ ఎట్లా నెరవేరుస్తుంది తెలుసా అండి? నేను యేసులాగా ఉండుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరావయ్యా. నేను యేసులాగా ఉండుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరావయ్యా. నాకు కావాలి ప్రభు, ఇప్పుడు కావాలి. తలంచుకుందాం, ప్రార్థన చేసుకుందాము. నీది ఒకటే ప్రార్థన, పరిశుద్ధాత్మదేవ నా మీదికి రా ప్రభువా. అందరూ తల్లమంచుకోండి. నువ్వు శేషంలో ఉండాలన్నటువంటిది ఒకటే గురి అండి. శేషంలో ఉండాలి, నేను ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. నోవాహు కుటుంబం వల్ల నేను ఉండాలి, రాహాబు కుటుంబం వల్ల నేను ఉండాలి, యెహోషువ కాలేబు వల్ల నేను ఉండాలి. తండ్రి నీలాగా ఉండాలి, నీ చిత్తమును నేను నెరవేర్చాలి. తండ్రి నీ చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. తండ్రి నీ చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. నేను తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరావయ్యా. నేను తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరావయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా, జీవం గల దేవా, నేను శేషంలో ఉంటానయ్యా. నా కుటుంబము నాయన నోవాహు కుటుంబం వలె నిందారహితంగా నీతో నడుస్తామయ్యా. నువ్వే నాకు శక్తిని దయచేయి, నాకు బలం దయచేయము. నిన్ను ధరించుకోవడానికి నాకు ఆశ ఉంది ప్రభువా, నిన్ను ధరించుకోవడానికి నాకు ఆశ ఉంది ప్రభువా. నీతో నడవాలని నేను ఇష్టపడుతున్నాను ప్రభువా, సహాయం చేయము. నీతో నడుస్తాయా, అదొక్క ఆశ తీర్చు ప్రభువా.
నేను ఎన్నో ప్రార్థనలు చేస్తున్నావమ్మా, నువ్వు ఎన్నో ప్రార్థనలు చేస్తున్నావు కదా, నాకు ఇల్లు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, పిల్లలు సెటిల్ కావాలి సార్, పెళ్ళి కావాలి. దాంతోపాటు టాప్లో ఆశ ఏం తెలుసా అండి? దేవా నేను నీతో నడుస్తాను, కానీ నేను నడవలేకపోతున్నాను ప్రభా. నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడ నైతినయ్యా. నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడ నైతినయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. ఇది ఈ మాట అమ్మా, ఈ మాట నువ్వు హృదయపూర్వకంగా చెప్పు. నా చేయి పట్టుకో ప్రభువా, నీతో నన్ను నడిపించు. నా చేత కాదు పరిశుద్ధంగా ఉండడం నా చేత కాదు, సేవకుల మాట వినడం నా చేత కాదు. దేవా ప్రార్థన చేసి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడ నైతినయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడువాలని, నీతో ఉండాలని చిన్న ఆశయా ఓ యేసయ్యా. నీతో నడువాలని, నీతో ఉండాలని చిన్న ఆశయా ఓ యేసయ్యా. అందరూ ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా. నీవే తీర్చాలయ్యా ఆశయా చిన్న ఆశయా. వాక్యమైన ప్రభా, మా మధ్యలో ఉన్నటువంటి దేవాత్మదేవ మా అందరి మీదకి నాయన రమ్ము ప్రభా, మమ్మల్ని వెలిగించుము ప్రభా, క్రీస్తును ధరించుకోవడానికి సహాయం చేయు ప్రభా. శేషంలో ఉండాలన్నటువంటి ఆశను ఆసక్తిని పుట్టించు ప్రభా. ఇరుకు మార్గం అనేటువంటి యేసు మార్గంలో నడుచుటకు నాకు శక్తిని దయచేయము ప్రభా. మాకందరికి నాయన అట్టి కృపను నాయన కుమ్మరించమని మా సంఘం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.